తలసిమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే. తలసిమియా అనేది చెప్పారు ఇందాక, ఆ టెక్నికల్ టర్మ్స్ అన్నీ, అది జన్యుపరమైన రక్త వ్యాధిని, దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట, అలాగే ఎదుగుదలలో అంతరాయం, ఎముకల సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో తలసిమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. సుమారు 10,000 నుంచి 15,000 చిన్నారులు ప్రతి ఏడాది తలసిమియాతో జన్మిస్తున్నారు. హైదరాబాద్లో సుమారుగా 3,500 మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ చిన్నారుల ప్రతి 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక రక్త మార్పిడి ఖర్చు 12,000 నుంచి 14,000 వరకు. దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది. అది గుండె, కాలేయం మరియు ప్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి తలసిమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం 250 మంది తలసిమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రస్తుతం 8 పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను 25 పడకలకు పెంచుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసిమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో నిబద్ధతతో ప్రతి తలసిమియా బాధిత పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం. తలసిమియా బాధితులకు ప్రతి 15-20 రోజులకు రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి 15-20 రోజులకు రక్తం అవసరం అవుతుంది. మనం ఇచ్చే ఒక్కో యూనిట్ రక్తం ఓ చిన్న ప్రాణానికి నిలబెడుతుంది. కావున నిరంతరం రక్తదానం ఎంతో ముఖ్యమైనది. మనం అందరం ముందుకు వచ్చే రక్తదాతలుగా మారితే ఈ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించగలం. బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వీలు చూసుకుని మీ అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సభ్యులకు, ప్రజాంతులకు మరియు పారిశ్రామికవేత్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నా సోదరుడు నందమూరి తమన్ అతని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం, అంటే సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగమపదిని సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదము కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, దురభిమానులన్నీ అడ్డుగోడలు ఉండవని నా నమ్మకం. అంటే ఒక ఆసుపత్రి చైర్మన్గా కొన్ని రాగాలు రోగాల్ని కూడా నయం చేస్తాయి అంటాం. మనం చూస్తే మన పురాణాల నుంచి కూడా ప్రతి సృష్టికర్త విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మృదు శబ్దానికి తపస్సులోంచి మామూలు మన ప్రపంచానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుని వేణు నాదానికి గోవుల మంద మేత మాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగ పాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. ఇవాళ 4 సినిమాలు చేశాం. అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, మన విడుదలైన
డాకు మహారాజ్. అది నేను ఎప్పుడు అంటుంటా, భావస్తురాని జన్మాంతర సహృదాని అని. అంటే పోయిన జన్మ వాసనతో మనం ఈ జన్మలో కొంతమందిని పొందొచ్చని. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది హృదయాలు దోచుకున్న డాకునైనందుకు మీకు నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడతే లేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే తమన్ మరి అతనికి ఆపాదించి నందమూరి ఇంటి పేరుని మా సోదరులో ఒక సోదరుడిగా అతన్ని గౌరవించినందుకు అందరూ కూడా ప్రజలందరికీ, ఈ విజయంలో పాలు పంచుకున్న నా ప్రజలందరికీ, నా తెలుగు ప్రజలందరికీ, ఎక్కడున్నా తెలుగు వాళ్ళు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు నందమూరి తారక రామారావు గారు. అందరూ ఇంత మా యొక్క ఈ యొక్క కలయికను ఇంత విజయవంతం చేసి ఆ నందమూరి పేరును ఆయనకి ఆపాదించినందుకు అది సరైన నిర్ణయం తీసుకున్నారు మీరంతా అని మీ అందరికీ నా హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ, మరి ఇందులో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బసవతారక ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, లేకపోతే వాళ్ళ ఈ ఎన్టీఆర్ ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో, ఏదైతే 1997లో ప్రారంభించారు, ఇవాళకి కరెక్ట్గా 28 ఏళ్ళు అవుతుంది. మాది కూడా 25వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు 24 పూర్తే 25వ సంవత్సరంలో అడుగుడుతున్నాం మేము కూడా. బసవతారక ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇదంతా కాకతీయం, యాదృచ్ఛికం. ఏదైనా మీరందరూ మేము చేస్తున్న సేవలకు స్పందించి మీరు ఇస్తున్న ఈ యొక్క ఎవరైతే సహాయ సహకారాలు ప్రోత్సహించి, సినిమా అయినా అంతే, సేవారంగం అయినా అంతే, మా వెన్ను తట్టి మేమందరం ఒక సినిమా చేసి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమాని విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇటువంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు, ఇటువంటి మేము చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటి కూడా మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే స్పాన్సరర్స్ అందరికీ, శ్రేయాస్ మీడియా వారికి అందరికీ, నా పోలీస్ శాఖ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా తమ్ముడు తమన్ చూస్తారు, ఒక హ్యాట్రిక్ కాదు 2 హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నాం, చేసి తీరుతాం. సరే, మరొకసారి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.